హలో అండ్ వెల్కమ్ టు సాయిరామ్ సంపత్ర ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ పవన్. ఎలా ఉన్నారు అందరూ? సో మనము ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదండి. సో మెయిన్గా టీఎస్పీఎస్సీ అండ్ ఏపీఎస్సీ గ్రూప్ ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ మీ ముందుకు తీసుకోవడం అయితే జరిగిందండి. సో వీడియోని అయితే 1.25లో 1.5లో స్పీడ్లో పెట్టుకుని అయితే చూడండి. సో కరెంట్ అఫైర్స్ అనేవి చాలా కీ రోల్గా మారడం జరుగుతుంది. మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పేపర్ 1లో మన కరెంట్ అఫైర్స్ అనేవి ఎంత లేదన్నా ఒక 25 నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడమే జరుగుతుందండి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ అండి కరెంట్ అఫైర్స్ అనేవి. సో ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్కి ఎగ్జామ్కి ఒక 1 మంత్ కూర్చొని అన్ని కరెంట్ అఫైర్స్ మనము రివిజన్ చేయడం అనేది చాలా కష్టతరంగా ఉంటుంది. కాబట్టి సో డైలీ ఒక 1 to 2 అవర్స్ అనేవి కరెంట్ అఫైర్స్ మీద కూర్చోండి. తప్పకుండా మీకు ఎగ్జామ్కి ఒక 1 మంత్ ముందు కూర్చొని రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఈరోజు మనం ఒక 4 టాపిక్స్ అయితే మాట్లాడుకుందామండి. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 రిలీజ్ అయింది. సో దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్సైట్స్ అని మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన, ఈ పర్టికులర్ మిషన్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ సెషన్లో మనకి ప్రకటించారండి. సో అసలు ఇదేంటి, దీని గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. నెక్స్ట్ సూడాన్ వైరస్ డిజీజెస్. సో ఇట్లాంటి డిజీజెస్ మీద, వైరసెస్ మీద కూడా మనకు క్వశ్చన్స్ అని దిగుతాయి కాబట్టి సో దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడదాం. అండ్ డోక్రా మెటల్ క్రాఫ్ట్, రీసెంట్గా మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకి వేరే కంట్రీస్ విజిట్ అవుతున్న టైంలో ఈ యొక్క డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది వేరే వాళ్ళకి వేయడమే జరిగిందనమాట. ఇది కూడా ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడదామండి. ఓకేనా? సో ఈ యొక్క 4 టాపిక్స్ అనేవి ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడి ఈరోజు ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చదువుకుందాము. సో ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడనట్టయితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్, కంటెంట్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ డైలీ ఒక 6-7 టాపిక్స్ అనేవి మనకు వస్తున్నాయండి. సో కరెంట్ అఫైర్స్ అనేటివి. సో ఎంత లేదన్నా మనకి ఒక మంత్కి వచ్చేసరికి ఏంటంటే ఒక 150 టాపిక్స్ అనేవి ఉంటాయి. సో ఆ 150 టాపిక్స్ని మీరు ఒక 20 పేజెస్లో ఉండేటట్టు మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. సో నా క్లాస్లో నేను చెప్పే నోట్ మేకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నోట్ మేకింగ్ చేసుకోకుండా మాత్రం క్లాస్ ఉంటే అండ్ అదేవిధంగా మీకు రివిజన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది నోట్ మేకింగ్ అనేది. ఓకేనా? సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో, మేము ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము అనే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోండి. నోట్ మేకింగ్ అంటే ప్రతిదీ అక్కడ ఉన్నది రాసుకుంటూ పోవడం కాదు. ఏది ఇంపార్టెంట్, అక్కడ ఏమైనా ఇయర్ మెన్షన్ చేశాడా, దాని ఇప్పుడు పర్టికులర్ స్కీమ్ ఉంది, ఈ స్కీమ్ ఎప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడ తీసుకొచ్చారో, అండ్ వాళ్ళ టార్గెట్ ఏంటి, దీని యొక్క ఎయిమ్ ఏంటి, అండ్ ఇందులో ఉన్న ఏమైనా కాంపోనెంట్స్ ఉన్నాయా, అండ్ ఈ బడ్జెట్లో మనకి ఏమన్నా అలొకేషన్ చేస్తే ఎంత అలొకేట్ చేశారు, అండ్ ఈ యొక్క ఒక పర్టికులర్ స్టేట్లోనే టార్గెట్ చేస్తున్నారా. సో ఇలాంటి ఇన్సైట్స్ అనేటివి మీరు నోట్ చేసుకోవాలన్నమాట. సో ప్రతిదీ పారా రాసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం అది నోట్ మేకింగ్ అన్నారు అండ్ మీకు రివిజన్ కూడా ఉపయోగపడదు. ఓకేనా? సో కీ టు క్రాక్ ద ఎగ్జామినేషన్ విచ్ ఈజ్ యువర్ నోట్ మేకింగ్ అండి. ఓకేనా? రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ కాదు, వేరే మీరు ఏదైనా సబ్జెక్ట్స్ ఏదైనా కానీ, పాలిటీ కానీ, హిస్టరీ కానీ, జాగ్రఫీ కానీ, సో నోట్ మేకింగ్ అనేది చాలా చిన్నగా మీరు గుర్తుండే విధంగా కాన్సెప్ట్స్ కానీ, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఫ్యాక్ట్స్ కానీ రాసుకోవడం చేసుకుంటూ ఉండండి. ఓకేనా? రైట్. సో లేట్ చేయకుండా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి, క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025. సో రీసెంట్గా ఈ యొక్క జర్మన్ వాచ్ వాళ్ళు మనకి పబ్లిష్ చేశారండి. సో ఎవరు పబ్లిష్ చేశారు? సో జర్మన్ వాచ్ వాళ్ళు పబ్లిష్ చేశారు ఈ యొక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 అనేది. ఇండియా అనేది 49th ర్యాంక్ రావడం అని జరిగిందనమాట. సో ఆన్ ద డేటాబేస్ 1993 to 2022. సో ఈ పర్టికులర్ పాయింట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే నోట్ మేకింగ్ ఎక్కడంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 అని రాసుకోండి. దీన్ని జర్మన్ వాచ్ వాళ్ళు మనకి పబ్లిష్ చేస్తారనే పాయింట్ రాసుకోండి. అండ్ అదేవిధంగా ఇక్కడ ఇండియాకి ర్యాంక్ ఎంత వచ్చింది? 49th ర్యాంక్ రావడం జరిగింది. ఈ 49th ర్యాంక్ తీసుకురావడానికి జర్మన్ వాచ్ వాళ్ళు ఏ డేటా వాళ్ళు యూజ్ చేస్తారంటే 1993 నుంచి 2022 సంబంధించిన డేటా అనేది తీసుకొని వాళ్ళు ఈ ర్యాంక్ అనేది మనకి ఇండియాకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఓకేనా? సో ఈ యొక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇట్ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఫర్ ద పాస్ట్ 2 years బిఫోర్ ద ఇండెక్స్ పబ్లికేషన్ అండ్ డేటా ఫ్రమ్ ద ప్రిసైడింగ్ 30 years ఈజ్ యూజ్. అంటే 2 years కన్నా ముందే వీళ్ళు యొక్క ఈవెంట్స్ ఏం జరిగాయో అటువంటి ఇంపాక్ట్స్ని వీళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. అందుకే వీళ్ళు 2022 వరకే డేటాను తీసుకొని ఇండియాకి ర్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అంటే ఏంటి? ఇస్ అన్ ఇండెక్స్ విచ్ ర్యాంక్స్ కంట్రీస్ బేస్డ్ ఆన్ హౌ మచ్ దే ఆర్ ఎఫెక్టెడ్ బై ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఆ కంట్రీ అనేది ఎంత ఎఫెక్ట్ అయిందని ఈ యొక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్లో మనకైతే ర్యాంక్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దిస్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఆర్ హీట్ వేవ్స్ అవ్వచ్చు, స్ట్రోమ్ అవ్వచ్చు, ఫ్లడ్స్ అవ్వచ్చు, డ్రౌట్స్ అవ్వచ్చు. సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని తీసుకొని ఆ ర్యాంక్స్ని కంట్రీస్కి ర్యాంక్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దిస్ ఇండెక్స్ ఆల్సో టెల్స్ హౌ మెనీ పీపుల్ ద ఎకానమీ గెట్ ఎఫెక్టెడ్ బై దిస్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్. సో ఇందులో మనకి పీపుల్స్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అండ్ అదేవిధంగా ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వల్ల ఎకానమీ కూడా ఎంత ఎఫెక్ట్ అయిందనే విషయం కూడా ఇందులో వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దిస్ ఇండెక్స్ వాజ్ ఫస్ట్ స్టార్టెడ్ ఇన్ 2006లో దీన్ని స్టార్ట్ చేశారు. ఇలాంటి పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. సో బై జర్మన్ వాచ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో
2006లో జర్మన్ వాచ్ వాళ్ళు ఇది మనకి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో జర్మన్ వాచ్ అంటే ఈజ్ అన్ ఇండిపెండెంట్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ హ్యూమన్ రైట్స్ ఒక ఆర్గనైజేషన్ అనమాట. ఓకేనా. సో ఇలా సో ఈ పర్టికులర్ స్లైడ్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, సో జర్మన్ వాచ్ మన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 రిలీజ్ చేసింది. ఇది మనకి 2006 నుంచి స్టార్ట్ చేసింది అండ్ ఇండియాకి 49th ర్యాంక్ ఇవ్వడం జరిగింది. ఇది ఏం క్యాలిక్యులేట్ చేస్తుందని అంటే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. లైక్ డ్రౌట్స్ కావచ్చు, హీట్ వేవ్స్ కావచ్చు అండ్ అదేవిధంగా ఫ్లడ్స్ కావచ్చు. సో దీనివల్ల పీపుల్ ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అండ్ ఎకానమీ కూడా ఎంత ఎఫెక్ట్ అయిందని తీసుకొని మనకి క్యాలిక్యులేట్ చేసి పబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో జర్మన్ వాచ్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ అనేది గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఈ యొక్క పర్టికులర్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని ఇంటూ 3 గ్రూప్స్గా మనకైతే డివైడ్ చేయడం అనేది జరిగిందండి. ఒకటి వచ్చేసి హైడ్రలాజికల్, ఒకటి వచ్చేసి మనకి మెట్రలాజికల్, ఇంకోటి వచ్చేసి క్లైమటాలజికల్. హైడ్రలాజికల్లో ఫ్లడ్డింగ్ అండ్ ల్యాండ్ స్లైడ్స్ ఇంక్లూడ్ చేస్తే అండ్ మెట్రలాజికల్లో స్ట్రోమ్స్ కానీ సైక్లోన్స్ కానీ హురికేన్స్ ఇంక్లూడ్ చేసింది. అండ్ క్లైమటాలజీలో మనకి హీట్ వేవ్స్, డ్రౌట్స్ అండ్ వైల్డ్ ఫైర్ ఈ విధంగా 3 గ్రూప్స్గా మనకి కేటగరైజ్ చేసి ఈ మెథడాలజీని యూజ్ చేసి సిఆర్ఐ అనేది అంటే దట్ ఈస్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది మనకైతే ర్యాంక్ చేయడమే జరుగుతుందన్నమాట. సో ఇందులో మనకి కీ ఇండికేటర్స్ చూసినట్టయితే ఎకనామిక్ లాసెస్ ఇట్ మెజర్డ్ ఇన్ ద యూఎస్డి. ఎకనామిక్ లాస్ ఒకవేళ యూజ్ చేస్తే అది మనకి యూఎస్ డాలర్ని యూజ్ చేసుకొని మెజర్ చేస్తుంది. అండ్ ఫెర్టిలిటీస్, హౌ మెనీ డెత్స్ ఆర్ డ్యూ టు ద క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్స్. సో క్లైమేట్ రిలేటెడ్ డిజాస్టర్ చూసుకొని ఎంతమంది చనిపోయారని చెప్పేసి ఇక్కడ ఫ్యాటిలిటీస్ని మనకి కీ ఇండికేటర్గా యూజ్ చేస్తారు. అండ్ పీపుల్ ఎఫెక్టెడ్ ఇట్ ఇంక్లూడ్స్ ఇంజూర్డ్, డిస్ప్లేస్డ్, దోస్ నీడింగ్ హెల్ప్. సో ఈ విధంగా కీ ఇండికేటర్స్ని యూజ్ చేస్తుంది ఎకనామిక్ లాసెస్, ఫ్యాటిలిటీస్ అండ్ పీపుల్ ఎఫెక్టెడ్. సో డేటా రిసోర్సెస్ వరల్డ్ బ్యాంక్ నుంచి డేటా రిసోర్సెస్ తీసుకుంటుంది అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి కూడా డేటాను తీసుకుంటుంది. అండ్ ఈఎండాట్ దిట్ ఈస్ ఇంటర్నేషనల్ డిజాస్టర్ డేటా బేస్ అనమాట. సో దాని దగ్గర నుంచి డేటాను యూజ్ చేసుకొని ఈ యొక్క క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేసి ర్యాంక్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇండియా ఒక ర్యాంక్ ఎంత 49th. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో ఇట్ మెజర్స్ ద ఇంపాక్ట్ ఓవర్ ఏ 2-year పీరియడ్ ఒక ఇంపాక్ట్ని ఇది మెజర్ చేస్తుంది. ఈ పాయింట్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఎవాల్యుయేట్స్ టోటల్ ఇంపాక్ట్ ఓవర్ 30 years. దాని ఒక టోటల్ ఇంపాక్ట్ అనేది కూడా మనకి 30 years వరకు కూడా క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. సో ఓకేనా, ఈ పాయింట్స్ అయితే మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చదువుకోండి. సో వాట్ ఆర్ ద కీ ఫైండింగ్స్ ఇన్ ద 1993 to 2022 మనం చూసుకుంటే గ్లోబల్ ఇంపాక్ట్ కనుక చూసినట్టయితే అరౌండ్ 7,65,000 డెత్స్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అని చెప్తున్నారు. మోర్ దెన్ 9,400 ఇన్ ఎక్స్ట్రీమ్ వెదర్ హ్యాపెన్స్ వరల్డ్ వైడ్గా అయ్యాయని చెప్తున్నారు. ఎకనామిక్ లాసెస్ చూసినట్టయితే దాదాపు $4.2 ట్రిలియన్ అనే వాళ్ళు మనకి టోటల్గా ఎకానమిక్ లాస్ అయిందని కూడా చెప్పడం అని జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీంట్లో ఇంపాక్ట్ డ్రైవర్స్ కనుక ఏది ఎక్కువగా ఇంపాక్ట్ చేసిందంటే మనకి స్ట్రోమ్స్ ఏదైతే ఉందో ఇట్ కాజ్ 35% ఆఫ్ డెత్. అండ్ దీనివల్ల ఎకానమిక్ లాస్ ఏదైతే ఉందో 56% అయినా జరిగింది స్ట్రోమ్స్ వల్ల. అండ్ హీట్ వేవ్స్ వచ్చేసి గ్లోబల్ డెత్స్ 30% వరకు అయితే హ్యాడ్ సీరియస్ ఇంపాక్ట్స్ ఆన్ నేచర్ అండ్ ఫార్మింగ్ మీద చాలా ఎఫెక్ట్ అయితే పడడం జరిగింది ఈ యొక్క హీట్ వేవ్స్ వల్ల చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మన ఫ్లడ్స్ కనుక చూసినట్టయితే 27% మనకి దీనివల్ల డెత్స్ కాజ్ అయ్యని చెప్తున్నారు. అండ్ ఎఫెక్టెడ్ అరౌండ్ 50% ఆఫ్ పీపుల్ హిట్ బై ద ఎక్స్ట్రీమ్ వెదర్. సో పీపుల్ అనే వాళ్ళు దాదాపు 50% ఎఫెక్ట్ అయ్యారు యొక్క ఫ్లడ్స్ వల్ల చెప్తున్నారు. ఎకానమిక్ లాస్ వచ్చేసి మనకి 32% వరకు అయింది. ఈ నెంబర్స్ అని అంత ఇంపార్టెంట్ నేను కాదని అందుకే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఏది ఎక్కడ ఇంపార్టెంటో అక్కడ మీకు స్ట్రెస్ చేసి మరి చెప్తాను. ఆ పాయింట్ అయితే మీరు తప్పకుండా నోట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు ఫస్ట్ లైన్లో ఏ విధంగా అయితే అది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటని విషయాలు చెప్పాను కదా స్ట్రెస్ చేసి, అలాంటి విషయాలు మాత్రం మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ పాయింట్స్ మీకు అంత అవసరం లేదు. బట్ ఏంటంటే స్ట్రోమ్స్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు. ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని మనకి ఇండెక్స్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తుందనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో వాటర్ 2022 ర్యాంకింగ్స్ టాప్ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్. సో పాకిస్తాన్ అనేది బ్యాడ్ స్ట్రోమ్స్, ఫ్లడ్డింగ్, హీట్ వేవ్స్. నెక్స్ట్ బెలిజీ బ్యాడ్లీ హిట్ బై స్ట్రోమ్స్, ఫ్లడ్డింగ్. నెక్స్ట్ ఇటలీ ఎక్స్ట్రీమ్ వేవ్స్, ఫ్లడ్డింగ్. సో ఈ విధంగా మనకైతే ఈ 2022 ర్యాంకింగ్స్లో టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్గా మనం చూసినట్టయితే ఇక్కడ మనకి చూస్తుంది కదండి. సో ఇదనమాట. సో పాకిస్తాన్ మనకి ఫస్ట్లో ఉంది, నెక్స్ట్ బెలిజీ మనకి సెకండ్ ఉంది, నెక్స్ట్ థర్డ్ వన్ ఇటలీ, గ్రీస్, స్పెయిన్, నెక్స్ట్ పుర్కోరికో, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నైజీరియా, నెక్స్ట్ పోర్చుగల్, బెల్జియం. దీస్ ఆర్ ద టాప్ 10 ఎఫెక్టెడ్ కంట్రీస్ అనమాట. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా టాప్ 10 వచ్చేటని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మనకి పాకిస్తాన్ ఉంది అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా మనకి 7th ప్లేస్లో ఉండమని జరిగిందనమాట. ఓకేనా. సో వాట్ ఈస్ ద ర్యాంకింగ్ ఇన్ ద లాంగ్ టర్మ్
లాంగ్ టర్మ్ ఇంపాక్ట్. సో లాంగ్ టర్మ్ ఇంపాక్ట్లో మనం చూసినట్టయితే మోస్ట్ ఎఫెక్టెడ్ బై రేర్ బట్ బ్యాడ్ ఈవెంట్స్ మనకు జరిగాయి డొమినికాని అండ్ చైనాలో మనకి ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ మోస్ట్లీ ఫ్లడ్స్ అనేవి జరుగుతున్నాయి. నెక్స్ట్ మనకి మయన్మార్ కావచ్చు, ఫిలిప్పీన్స్, ఇండియా మేజర్లీ హిట్ బై ట్రాపికల్ స్టార్మ్స్, హీట్ వేవ్, ఫ్లడ్స్. సో ఇంకా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్లో మనకి చూసినట్టయితే ఫిలిప్పీన్స్, ఇండియాలో మేజర్లీ మనకి ట్రాపికల్ స్టార్మ్స్ వల్ల, హీట్ వేవ్స్ వల్ల, ఫ్లడ్స్ వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం ఛాన్స్ ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో అర్థమవుతుందా? జస్ట్ ఏంటంటే ఆ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ ఏంటిది అనే విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ఓకేనా? రైట్. సో ఇదంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు డేట్ అనేది, బట్ ఈ టాప్ 10 అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని నుంచి మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మనకి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎఫెక్టెడ్ కంట్రీస్గా చూసినట్టయితే రేర్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ గాను ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ కానీ చూసినట్టయితే ఇండియా అనేది మనకి ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్లో మనకి పెట్టడం జరిగిందనమాట. అంటే ఫ్రీక్వెంట్గా మనకి ఒక ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి గురవుతుంది అని ఈ యొక్క పర్టికులర్ ప్లేస్లో పెట్టడం జరిగింది ఇండియాని. ఓకేనా? సో వాట్ వేర్ ద గ్లోబల్ ట్రెండ్స్. సో ఈ పర్టికులర్ ఇట్లాంటి పాయింట్స్ అంటే ఈ క్లాసిఫికేషన్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇట్లా మీరు క్లైమెట్రిక్స్ ఇండెక్స్ని ఏ విధంగా వాడచ్చు, మెయిన్గా మెయిన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా వాడచ్చు అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు క్లైమెటాలజీ మీద కానీ లేకపోతే ఎనీథింగ్ లైక్ ఎన్విరాన్మెంట్కి ఏదన్నా టైప్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ లేకపోతే ఇండియాకి సంబంధించిన క్లైమేట్ సంబంధించిన ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుందనే విషయాలు మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఇట్లాంటి పాయింట్స్ని మీరు తీయాలండి. ఇట్లా క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఏదైతే తీసి ఇండియా అనేది ఈ ప్లేస్లో ఉంది, సో ఇండియా అనేది ఇంత ఫ్రీక్వెంట్గా ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్కి మనకి గురవుతుంది, సో దీనివల్ల టోటల్గా నేచర్ కానీ ఫార్మింగ్ కానీ ఎఫెక్ట్ అవుతుంది. ఫార్మింగ్ ఎఫెక్ట్ అవుతున్నారంటే ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతారు, ఫార్మర్స్ ఎఫెక్ట్ అవుతుందంటే ఆటోమేటిక్గా ఈ ఫార్మింగ్లో అగ్రికల్చర్ అనేది టోటల్గా అవుట్పుట్ కూడా తగ్గిపోతుంది. అవుట్పుట్ తగ్గిపోతే ఏమవుతుంది అంటే ఎకానమీ కూడా దెబ్బతింటుంది. అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఉండే ఫార్మర్స్కి ఇక్కడ మనకి ఇన్కమ్ అనేది కూడా మనకి రాదనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళకి డబల్ ఇన్కమ్ ఏదైతే గోల్ పెట్టుకున్నారో గవర్నమెంట్, ఆ డబల్ ఇన్కమ్ కూడా మనకి రైట్ అంటే ఒక చైన్ లాగా. అర్థమవుతుందా? సో ఈ విధంగా పాయింట్స్ అనేవి మీరు స్ట్రెచ్ చేయాలి. రైట్. సో క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ అనేది ఏ విధంగా వాడాలి మన మెయిన్స్ ఎగ్జామ్లో అనే విషయాలు మీకు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు ప్రిపరేషన్ అనేది మెయిన్స్ ఎగ్జామ్కి అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్కి రెండు ఒకటిసారి చదవాలండి. సో ప్రిలిమ్స్కి ఎటువంటి పాయింట్స్ రాసుకోవాలి, మెయిన్స్కి ఎటువంటి పాయింట్స్ రాసుకోవాలని మీరే అనలైజ్ చేసుకోవాలి. ఓకేనా? సో జస్ట్ మీరు ఒక పాస్ట్ పేపర్స్ చూసినట్టయితే, ప్రీవియస్ పేపర్స్ చూసినట్టయితే, ఆ ప్రీవియస్ పేపర్స్ మీరు అనలైజ్ చేస్తే మీరు ఒక టాపిక్ నుంచి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ నుంచి ఎట్లా దాన్ని మనము మెయిన్స్కి సపరేట్ చేసుకోవాలి, ప్రిలిమ్స్కి సపరేట్ చేసుకోవాలని మీకు అర్థమైపోతుందండి. సో మెయిన్గా బిగినర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నామో ప్రిపరేషన్ అనేది అనే వాళ్ళు ఉంటారో, సో మెయిన్స్ మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడకుండా డైరెక్ట్ మేము ప్రిపరేషన్ చేస్తాము, న్యూస్ పేపర్స్ చదువుతాము, అన్ని చదివేస్తామంటే సరిపోదు. దయచేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం చూడండి, మీకు అర్థమవుతుంది. యూపీఎస్సీ డెప్త్ కానీ లేకపోతే టీఎస్పీఎస్సీ సంబంధించిన క్వశ్చన్స్ కానీ మీరు చూసినట్టయితే ఎంత డెప్త్ అడుగుతున్నారు ఏంటని మీకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. సో మన గ్లోబల్ ట్రెండ్ చూసినట్టయితే 7 ఆఫ్ ద టాప్ 10 మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్ ఇన్ 20 వేర్ రిచ్ కంట్రీస్ అని చెప్పడం జరుగుతుంది. ఇట్ షోస్ దట్ ఈవెన్ వెల్తీ నేషన్స్ కూడా రిస్క్లో ఉన్నట్టు చెప్పడం జరుగుతుంది. పూర్ కంట్రీస్ లైక్ స్మాల్ ఐలాండ్స్ నేషన్స్ ఫేస్ మోర్ అండ్ డీల్ విత్ ఫ్యూర్ రిసోర్సెస్. సో గ్లోబల్ ట్రెండ్స్లో కూడా రిచ్ కంట్రీస్లో రిస్క్లు ఉన్నారు అండ్ వెల్తీ నేషన్స్ కూడా రిస్క్ ఉన్నారు. అండ్ పూర్ కంట్రీస్ అయితే ఇంకా ఫ్యూర్ రిసోర్స్ ద్వారా కూడా వాళ్ళు ఏంటంటే చాలా సీరియస్ ఇష్యూస్ అని ఫేస్ చేస్తున్నారు ఈ యొక్క ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ వాళ్ళని కూడా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంటర్నేషనల్ పాలసీ కంటెక్స్ట్లో మనం చూసినట్టయితే, సో ఇప్పుడు మన COP29 అవుట్కమ్స్లో మనకి ఏం పెట్టుకున్నారు? సో ఇట్స్ సెట్ ఏ గోల్ ఆఫ్ $300 billion per year by 2035 క్లైమేట్ ఫైనాన్స్ టు హెల్ప్ డెవలపింగ్ కంట్రీస్ని హెల్ప్ చేయడానికి ఈ యొక్క 2035 పర్ ఇయర్కి ఈ యొక్క $300 billion అనేవి క్లైమేట్ ఫైనాన్స్కి చేపట్టడం అది జరిగిందనమాట. సో ఎక్స్పర్ట్స్ సేస్ దట్ దిస్ అమౌంట్ ఈస్ టూ స్మాల్ అండ్ ఇష్యూస్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ వేర్ నాట్ ప్రాపర్లీ అడ్రస్డ్. సో మనకి COP29లో మనకి చూసినట్టయితే ఈ యొక్క లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అనేది మనకి తీసుకోవడం జరిగిందండి కొత్తగా. ఓకేనా? సో లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇక లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ దేనికోసం అంటే డెవలపింగ్ కంట్రీస్లో ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ని టోటల్గా వాళ్ళు చేసుకోవడానికి ఈ యొక్క క్లైమేట్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో దానికి గాను ఈ యొక్క $300 billion అనే వాళ్ళు మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. బట్ ఏంటంటే ఈ యొక్క $300 billion అనేవి అవి నాట్ ప్రాపర్గా అడ్రస్ చేయలేదు అండ్ ఇది వాజ్ టూ స్మాల్ అండ్ ఇది మనకి సరిపోదని కూడా చెప్పడం జరుగుతుంది. దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ మచ్ మోర్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ డీలింగ్ సచ్ క్లైమేట్ చేంజెస్ అండ్ ఇట్స్ డ్యామేజెస్. క్లైమేట్ చేంజ్ దాని యొక్క డ్యామేజెస్ డీల్ చేయాలంటే
ఇంకా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఎక్కువ ఉండాలని చెప్పడం జరుగుతుంది. పూర్ నేషన్స్ మోస్ట్లీ ఇన్ గ్లోబల్ సౌత్ నీడ్ మోర్ మనీ టు మేనేజ్ దిస్ క్లైమేట్ రిస్క్. సో గ్లోబల్ సౌత్ అనేది చాలా పూర్ నేషన్గా ఉంటుంది. సో వాళ్ళకి ఇంకా ఈ క్లైమేట్ రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి మోర్ మనీ కావాలని చెప్పడం జరుగుతుంది. గ్లోబల్ సౌత్ అంటే ఏంటి, ఇప్పుడు మన వరల్డ్ ఏదైతే ఉందో ఇది మనకి సౌత్గా డివైడ్ చేయడం జరిగింది. నార్త్ కంట్రీస్ అనేటివి మనం చూసుకుంటే ఈ నార్త్ నేషన్స్ అని మనకి వెల్దీ నేషన్స్గా ఉంటాయి. అండ్ సౌత్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో విచ్ ఇంక్లూడ్ ఇండియా కూడా మనకి ఏంటంటే పూర్ నేషన్గా మనకి కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఒక పర్టికులర్ లైన్ అయితే మనకు ఉండమని జరిగిందనమాట. సో గ్లోబల్ సౌత్కి ఇండియా అనేది ఒక వాయిస్గా కూడా ఉండమని జరుగుతుంది. సో ఆ గ్లోబల్ సౌత్ వాయిస్ అనేది ఒక మీకు కరెంట్ అఫైర్లో కూడా ఇంపార్టెంట్ టాపిక్ అది కూడా, ఓకేనా. సో ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైందని అనుకున్నాను క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2025 దాని గురించి. టోటల్గా మీరు ఏంటంటే అది ఎవరు రిలీజ్ చేస్తారు అండ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అండ్ ఏమేమి క్యాలిక్యులేట్ చేస్తుంది అండ్ ఎఫెక్ట్ అయిన కంట్రీస్ ఏంటి, టాప్ 10 కంట్రీస్ ఏంటి, ఇండియా ర్యాంక్ ఏంటి అండ్ ఇండియా ఏ విధంగా మనకి చూసినట్టయితే ఫ్రీక్వెంట్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్లో కూడా మనకి ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాన్ని ఆపడానికి మనం చూసినట్టయితే ఈ యొక్క క్లైమేట్ ఫైనాన్స్ కోసం కూడా బై 2035 కల్లా మనకి $300 బిలియన్ అనే వాళ్ళు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా మనీ కావాలనే విషయం మనం ఇక్కడ నేర్చుకోవడం అయితే జరిగింది, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ చూడండి, ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన. సో రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ ఈ యొక్క ప్రధాన మంత్రి ధన్ ధాన్య కృషి యోజన అనేది యూనియన్ బడ్జెట్ 2025లో మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని ఇన్స్పైర్గా తీసుకొని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. విచ్ ఎయిమ్స్ టు అప్లిఫ్ట్ అండర్ డెవలప్డ్ రీజన్స్ త్రూ కన్వర్జెన్స్, కొలాబరేషన్ అండ్ కాంపిటీషన్. అసలు ఈ ప్రధాన మంత్రి ధాన్య కృషి యోజన అంటే ఏంటి అనేది చూద్దాం. ఇట్ ఎయిమ్స్ టు సపోర్ట్ ఫార్మర్స్ ఇన్ రీజన్ స్ట్రగ్లింగ్ విత్ లో క్రాప్ yields అండ్ ఫైనాన్షియల్ యాక్సెస్. ఏ ఫార్మర్ అయితే లో క్రాప్ గిల్స్ కానీ ఫైనాన్షియల్ యాక్సెస్కి స్ట్రగుల్ అవుతున్నారో అలాంటి ఫార్మర్స్ ఉన్న అలాంటి రీజన్స్లో ఉన్న ఫార్మర్స్ సపోర్ట్ చేయడానికి ఒక ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది తీసుకోవడం జరిగిందనమాట, ఓకేనా. సో బడ్జెట్ దేర్ ఇస్ నో సపరేట్ ఆలోకేషన్ ఇన్ ద బడ్జెట్ అంటే ఈ పర్టికులర్ స్కీమ్కి. సో డిఫరెంట్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ నుంచి ఈ యొక్క ఫండింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. లైక్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ నుంచి, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ట్రైనింగ్ నుంచి అండ్ అడిషనల్ ఆలోకేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో యూనియన్ క్యాబినెట్ అప్రూవల్ ద్వారా. సో ఇలాంటి ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ నుంచి ఫండింగ్ అనేది చేసి ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని ఇంప్లిమెంటేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. సో ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇన్ కొలాబరేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నాబార్డ్ అసిస్ట్ ఇన్ దిస్ ఫార్మ్ క్రెడిట్ డేటా కలెక్షన్. సో ఇక్కడ మన డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ నాబార్డ్ కూడా వీళ్ళకి ఒక ఫార్మ్ క్రెడిట్ డేటా కలెక్షన్లో అసిస్ట్ చేస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట, ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది రీసెంట్గా ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళు మనకి అనౌన్స్ చేయడం జరిగిందనమాట. ఇది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ని ఇన్స్పైర్గా తీసుకొని చెప్పడం జరిగింది. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏంటి, అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎందుకోసం స్టార్ట్ చేశారు, అది దానివల్ల ఏం యూజ్ అయింది, ఎందుకు దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని, ఇలా కొంచెం చదివితే మీకు అర్థమవుతుంది అనమాట, రైట్. సో మీరు చేయాల్సిన హోంవర్క్ అదనమాట. నాకు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ అంటే ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను, ఓకేనా, రైట్. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో మనకి మెయిన్గా ఆబ్జెక్టివ్స్ మనం చూసినట్టయితే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఎన్హాన్స్ చేయడానికి అండ్ అదేవిధంగా క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రమోట్ చేయడానికి అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ని కూడా ప్రమోట్ చేయడం చూస్తున్నారు. అండ్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేద్దామని అటు పంచాయతీ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ఎక్స్పాండ్ చేయాలని చెప్పేసి అండ్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ క్రెడిట్స్ కూడా ఫార్మర్స్కి ఫెసిలిటేట్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనలో ఒక ఆబ్జెక్టివ్స్గా పెట్టుకోవడం అనేది జరిగిందనమాట. సో మీరు ఇట్లా మైండ్ మ్యాపింగ్గా చేసుకొని పెట్టుకున్నాను. సో ఆబ్జెక్టివ్స్ అని రాసుకోండి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి అండ్ క్రాప్ డైవర్సిఫికేషన్ని ప్రమోట్ చేయడానికి అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ను కూడా ప్రమోట్ చేయడానికి అండ్ అదేవిధంగా ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎక్స్పాండ్ చేయడానికి అండ్ అదేవిధంగా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫెసిలిటేట్ చేయడానికి ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనేది స్కీమ్ అనేది తీసుకొచ్చారనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా మీరు మైండ్ మ్యాపింగ్ అనేది చేసుకున్నారనుకోండి మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట రివిజన్ చేసే టైంలో, రైట్. సో మనకి ఇక్కడ టార్గెట్ డిస్ట్రిక్ట్స్ అండ్ సెలెక్షన్ క్రైటీరియా కూడా ఉందండి. ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే 100 డిస్ట్రిక్ట్స్ని టార్గెట్ పెట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 100 డిస్ట్రిక్ట్స్లో అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అనేది ఎక్కడైతే లో ఉంటుందో, ఎక్కడైతే క్రాప్ ఇంటెన్సిటీ అనేది మనకి మోడరేట్గా ఉంటుందో, ఎక్కడైతే క్రెడిట్ యాక్సెస్ అనేది బిలో యావరేజ్గా ఉంటుందో అలాంటి
100 డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుందని చెప్తున్నారు అనమాట. సో దీని ద్వారా మనకి ఏంటంటే 1.7 crore ఫార్మర్స్ బెనిఫిట్ అవుతారు అక్రాస్ ఇండియా అని కూడా చెప్పడం అయితే జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క 1.7 crore ఫార్మర్స్ మన బెనిఫిట్ అవడానికి మినిస్ట్రీ అనేది ఏం చేస్తుంది, డేటా అనేది గ్యాదర్ చేస్తుంది ఫర్ ద డిస్ట్రిక్ట్ సెలెక్షన్ బేస్డ్ ఆన్ క్రాప్ ఇంటెన్సిటీ అండ్ ఫార్మ్ క్రెడిట్ అవైలబిలిటీ. సో క్రాప్ ఇంటెన్సిటీని బట్టి, ఫార్మ్ క్రెడిట్ అవైలబిలిటీని బట్టి డేటా అనేది వీళ్ళు సెలెక్ట్ చేసి వీళ్ళు ఒక 100 డిస్ట్రిక్ట్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసి ఈ యొక్క ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనని వీళ్ళు అక్కడ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి తప్పకుండా మనకి క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుందండి. సో దీంట్లో ఉన్న కీ కాంపోనెంట్స్ అని మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో టెక్నాలజీ డ్రైవెన్ సొల్యూషన్స్ అండ్ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేయడానికి ఒక టెక్నాలజీ డ్రైవెన్ సొల్యూషన్ తీసుకొస్తున్నారని, అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్ని ఇంకా బెటర్ చేయడానికి, ఇంకా బెటర్ యాక్సెస్ని అందించాలని చూస్తున్నారు. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, స్టోరేజ్ అండ్ ఇరిగేషన్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది రూరల్ ఏరియాస్లో. దీని ద్వారా ఏంటంటే మనకి మైగ్రేషన్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ లోగా ఉండడం వల్లనే కదరా వేరే ప్రాంతానికి వెళ్ళి మనకి ఏంటి పని చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి బిలో యావరేజ్ క్రెడిట్ యాక్సెస్, అక్కడ క్రెడిట్ యాక్సెస్ అనేది కూడా ఎక్కువగా మనకి లేకపోవడం వల్ల వేరే ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు పనులు చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ప్రొడక్టివిటీ అనేది పెంచి అండ్ వాళ్ళకి క్రెడిట్ యాక్సెస్ అనేది కూడా ఇస్తే వాళ్ళు ఇక్కడ వేరే ఏరియాకి మైగ్రేట్ అవ్వకుండా అక్కడే ఉండి వాళ్ళు పని చేసుకోవడం జరుగుతుంది. సో అందువల్ల ఈ యొక్క స్కీమ్ వల్ల మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది అండ్ మైగ్రేషన్ అనేది కూడా రెడ్యూస్ అవుతుందని చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో దీది కూడా మీరు మైండ్ మ్యాపింగ్ లాగా చేసుకొని మీరు రాసుకోవాలి. సో కీ కాంపోనెంట్స్ అని మీరు రాసుకొని, సో ఇక్కడ మీరు ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో ఇది ఇంప్రూవ్ చేస్తున్నారు అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏదైతే ఉందో బెటర్గా యాక్సెస్ ఇస్తున్నారు చెప్తున్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉంటుంది అండ్ అదేవిధంగా ఇరిగేషన్ కూడా చేస్తారు అండ్ స్టోరేజ్ కూడా ఇంక్లూడ్ చేస్తారని చెప్తున్నారు. అండ్ అదేవిధంగా సస్టైనబుల్ ఫార్మింగ్ అనేది కూడా ప్రాక్టీస్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి మైగ్రేషన్ ఏదైతే ఉందో రెడ్యూస్ చేస్తున్నారని చెప్పడం జరుగుతుంది. సో అర్థమవుతుందా? మీరు రాస్తున్న పాయింట్స్ ఏవైతే ఉందో మీకు అర్థం కావాలన్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్కి అదర్ స్కీమ్స్ కనుక మనం చూసినట్టయితే పిఎం కిసాన్ కూడా మనకి ఉందండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పిఎం కిసాన్ స్కీమ్ ఏం చేస్తుంది, ఈ డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా ఏంటి వాళ్ళకి ఒక బెటర్ అంటే ఒక ఇన్పుట్ లాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళు ముందే మనీ అనేది తీసుకొని సీడ్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే ఇరిగేషన్ చేసుకోవడం కానీ, సో ఈ విధంగా పిఎం కిసాన్ స్కీమ్ అనేది ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఇది క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. సో ఏదైనా డిజాస్టర్ నుంచి కానీ, పెస్ట్ నుంచి కానీ, డిజీజ్ నుంచి కానీ ఏదైనా మనకి పంట నష్టమైనప్పుడు క్రాప్ ఇన్సూరెన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 1998లో మనకి తీసుకోవడం జరిగింది. ఇది క్రెడిట్ యాక్సెస్ కొరకు తీసుకోవడం జరిగింది అనమాట. ఓకేనా. సో అలౌస్ దెమ్ టు పర్చేస్ అగ్రికల్చర్ ఇన్పుట్స్ అట్ ద రైట్ టైమ్. ఇట్ అలౌస్ ఫార్మర్స్ టు మీట్ దేర్ ఎసెన్షియల్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్స్ నీడ్స్. సో కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇస్తున్నారు. సో దీని ద్వారా క్రెడిట్ యాక్సెస్ అనేది ఈజీగా పొందడానికి మనకి ఉండడం జరుగుతుంది. సో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి కామెంట్ చేయమని కదా. సో చూడండి, ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ ద 2018 అండి. సో అండర్ డెవలప్డ్ డిస్ట్రిక్ట్స్ని మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. అక్కడ హెల్త్ కానీ, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ర్యాంకింగ్ బేస్డ్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఇక్కడ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అనేది మనకి ఒక మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట, విచ్ ఇస్ సక్సెస్ఫుల్ స్కీమ్ అని చెప్పొచ్చు. సో ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ గురించి ఇంకా మీరు చదువుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని గురించి తెలిసిన ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో మీరు ఒకవేళ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 కానీ పేపర్ చూసినట్టయితే ఎకానమీ పార్ట్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా మనకి అగ్రికల్చర్ అని సపరేట్గా మెన్షన్ చేశాడు కాబట్టి అగ్రికల్చర్ ఉన్న స్కీమ్స్ ఏంటి, వాళ్ళకి ఏమేమి ఆల్కలైజేషన్ చేస్తున్నారు అండ్ అందులో మనకి అగ్రికల్చర్ సంబంధించిన ప్రతిదీ మనం చదువుకోవాలి. అర్థమవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఈ సూడన్ వైరస్ డిజీజ్, ఇది యుగండా గవర్నమెంట్ అండ్ WHO వాళ్ళు రీసెంట్గా ఈ యొక్క సూడన్ వైరస్ డిజీజ్ అనేది అవుట్ బ్రేక్ అనేది రీసెంట్గా చెప్పారండి. సో ఈ యొక్క సూడన్ వైరస్ డిజీజ్ అనేది ఒక వైరల్ హెమోరాగిక్ ఫీవర్ సిమిలర్ టు ఎబోలా. సో ఎబోలాను మనకి ఎప్పుడూ ఇంటూనే ఉంటాము. సో ఎబోలాకి సిమిలర్ కానీ ఒక పర్టికులర్ సూడన్ వైరస్ డిజీజ్ అని ఉందని చెప్పడం జరుగుతుంది. ఇట్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ సదర్న్ సూడాన్ ఇన్ 1976. సో ఈ కాజ్డ్ బై సూడన్ వైరస్ బిలాంగ్ టు ద ఫిలోవైరైడ్ ఫ్యామిలీ. సో ఇంత సైంటిఫిక్ నేమ్స్ అయినా మనకి ఇంపార్టెంట్ సార్ అంటే జస్ట్ ఒకసారి చదువుకొని పెట్టుకోండి. ఓకేనా. రైట్. సో నాకు గుర్తుండేట్లేదు ఏమనుకోకండి. ఓకేనా. సో ఇట్ ఈస్ అన్ ఎంజోయిటిక్ వైరస్. సో ఎంజోయిటిక్ ప్రజెంట్ ఇన్ యానిమల్ రిజర్వాయర్స్ ఇన్ ద ఎఫెక్టెడ్ రీజియన్స్.
సో ఇది మనకి యానిమల్స్లో ఎక్కువగా మనకి ఎఫెక్టెడ్ రీజన్స్లో ఉంటుందండి. మెయిన్గా చూసినట్టయితే బ్యాట్స్లోను, నాన్ హ్యూమన్ ప్రైమేట్స్లోను ఎక్కువగా మనకి కనిపించడం జరుగుతుంది. సో విచ్ ఇస్ సిమిలర్ టు ద ఎబోలా వైరస్ విచ్ ఇస్ సూడన్ వైరస్. సో బోత్ బిలాంగ్ టు ఓర్థో ఎబోలా వైరస్ ఫ్యామిలీ అండ్ కాజ్ సివియర్ హెమోరాగిక్ ఫీవర్ షేరింగ్ సిమిలర్ సిమ్టమ్స్ లైక్ ఫీవర్, వామిటింగ్, డయేరియా, బ్లీడింగ్ బట్ రిక్వైర్ డిఫరెంట్ వ్యాక్సిన్స్. ఇది ఇంపార్టెంట్. సో ఈ రెండు సిమిలర్ అయినప్పటికీ మనకి డిఫరెంట్ వ్యాక్సిన్స్ అయితే కావాలి టు వాటిని క్యూర్ చేయడానికి. ఓకేనా. సో స్ప్రెడ్ ఎలా చేస్తుంది? పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది బట్ డైరెక్ట్ కాంటాక్ట్ వల్ల. సో బ్లడ్ కానీ బాడీలో ఫ్లూయిడ్స్ కానీ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆ ఇండివిజువల్స్లో అండ్ కంటామినేటెడ్ సర్వీసెస్ మెటీరియల్స్ ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ వరకు కూడా మనకి స్ప్రెడ్ అవడానికి ఛాన్స్ ఉంది. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ అవుతుందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ పాయింట్ అనేది రైట్. సో ట్రాన్స్మిషన్ రిస్క్ ఇంక్రీజెస్ విత్ డిజీజ్ సివియారిటీ. సో ట్రాన్స్మిషన్ ఏదైతుందో ఈ యొక్క డిజీజ్ సివియారిటీని కూడా ఇంక్రీజ్ చేస్తుందని చెప్తున్నారు. ఓకేనా. సో సూడాన్ వైరస్ డిజీజెస్ ఏదైతే ఉందో విచ్ ఇస్ సిమిలర్ టు ద ఎబోలా అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సిమిలర్ అయినప్పటికీ ఈ రెండింటికి మనకి డిఫరెంట్ వ్యాక్సిన్స్ అయితే కావాలి. దీని యొక్క ట్రాన్స్మిషన్ అనేది పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ జరుగుతే డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉందనే పాయింట్ మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. రైట్. సో సిమ్టమ్స్ చూసినట్టయితే మనకి ఎర్లీ సిమ్టమ్స్ అనేటివి ఫీవర్, ఫ్యాటిక్, మజిల్ పెయిన్, సోర్ థ్రోట్, అబ్డామినల్ పెయిన్. సో ఈ విధంగా మనకైతే సిమ్టమ్స్ అయితే కనిపించడం జరుగుతుందన్నమాట. అండ్ ప్రోగ్రెషన్ నాసియా అనుకుంటుంది అండ్ అదేవిధంగా వామిటింగ్, డయేరియా, ర్యాషెస్, హికప్స్. సో ఈ విధంగా మనకి ఒక స్టేజ్లో ఇంకొక స్టేజ్లో మనకి కనిపించడం జరుగుతుంది అనమాట. సో అండ్ సివియర్ కేసెస్లో మనం చూసినట్టయితే ఇక్కడ మనకి షాక్ కావడం కానీ మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అవ్వడం కానీ విచ్ లీడ్ టు ద ఫ్యాటిలిటీ కూడా జరుగుతుంది ఈ యొక్క పర్టికులర్ రోగం వల్ల. అండ్ అదేవిధంగా హై ఫ్యాటిలిటీ డిజీజ్ విత్ 2022 సూడన్ వైరస్ అవుట్బ్రేక్ ఇన్ ఉగాండా రిజల్టింగ్ 164 కేసెస్, 77 డెత్స్, షోయింగ్ అప్ టు ద 47 ఫ్యాటిలిటీ రేట్. సో దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అయిందని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ సిమ్టమ్స్ అయితే జస్ట్ గుర్తుపెట్టుకుంటే ట్రై చేయండి సరిపోతుంది. ఓకేనా. సో ట్రీట్మెంట్ అండ్ కంట్రోల్ మెజర్స్ ఏమైనా ఉన్నాయంటే దెర్ ఇస్ నో అప్రూవ్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ ఫర్ సూడన్ వైరస్. ఇది ఇంపార్టెంట్. దీనికి ఎటువంటి టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ వ్యాక్సిన్స్ కానీ ఎటువంటి టైప్ ఆఫ్ అప్రూవ్డ్ అనేది లేదు. ఓకేనా. సో ఇప్పుడు మరి సపోర్ట్ కేర్ ఇంప్రూవ్ ఏమైనా చూస్తున్నారంటే ఒక ఫ్లూయిడ్ రిప్లేస్మెంట్ కానీ పెయిన్ మేనేజ్మెంట్, సో కో ఇన్ఫెక్షన్స్ ఇస్తున్నారు. సో ఈ యొక్క ఫ్యాటిలిటీ నుంచి టోటల్గా అవాయిడ్ చేయడానికి ఈ యొక్క సపోర్టివ్ మెజర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క ఐసోలేషన్ ఉండడం కానీ స్ట్రిక్ట్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం కానీ ఇంకో ప్రివెంటివ్ మెజర్స్ అయితే చేస్తున్నారు. సో ఇప్పుడు ఆన్గోయింగ్ రీసెర్చ్ చూసినట్లయితే ఫేజ్ 1 వ్యాక్సిన్ ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి అండ్ మోనోకోనల్ యాంటీబాడీ ట్రీట్మెంట్స్ ఆర్ బీయింగ్ ఎక్స్ప్లోర్డ్. సో దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అని ఇంకా రీసెర్చ్లో ఉన్నాయి కాబట్టి మనకి ఎగ్జామ్లు అడగడానికి స్కోప్ లేదు. సో మనకి ఏంటంటే అది ఒకవేళ అప్రూవ్ అయ్యి మనకి బయటకు వస్తే మాత్రం తప్పకుండా వాటి మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సో అది మనం చదువుకోవాలి. ఇక్కడ మనకి ఆన్గోయింగ్ రీసెర్చ్ కాబట్టి మనకి అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకేనా. సో బట్ ఏంటంటే ఇప్పటి వరకు అయితే నో అప్రూవ్ ట్రీట్మెంట్ ఆర్ వ్యాక్సిన్ ఫర్ సూడన్ వైరస్ అనే పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రైట్. నెక్స్ట్ చూడండి డోక్రా మెటల్ క్రాఫ్ట్. సో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క డోక్రా ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మ్యాక్రోన్ గారికి మనకి గిఫ్ట్గా వేయడం అది జరిగింది. ఓకేనా. సో డ్యూరింగ్ ద ఏఐ సమిట్ ప్యారిస్ షోకేసింగ్ ఇండియాస్ రిచ్ హ్యాండిక్రాఫ్ట్ ట్రెడిషన్స్. సో రీసెంట్గా ఏఐ సమిట్ అనేది జరిగిందండి ప్యారిస్లో. అక్కడ మనకి ప్రెసిడెంట్ నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ గారికి ఒక డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది మనకి గిఫ్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి రెండు పర్స్పెక్టివ్లో మనం చదువుకోవచ్చు. ఒకటి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ భాగంలో మనకి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రెంచ్కి వెళ్ళి అక్కడ మనకి ఏ సమిట్ అనేది అటెండ్ అయ్యారు అనేది ఒకటి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ అయితే ఇక్కడ డోక్రా ఆర్ట్ వర్క్ ఏదైతే ఉందో ఈ విచ్ ఇస్ ఇంపార్టెంట్ మనకి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇండియన్ కల్చర్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ద వర్డ్ డోక్రా ఇట్ బిలీవ్ టు బి డిరైవ్డ్ ఫ్రమ్ ద డోక్రా దామర్ ట్రైబ్స్. సో డోక్రా దామర్ ట్రైబ్స్ నుంచి ఒక పర్టికులర్ డోక్రా వర్డ్ అనేది డిరైవ్ అని చెప్తున్నారు. ద ట్రెడిషనల్ మెటల్ స్మిత్ ఆఫ్ సెంట్రల్ ఇండియాలో వీళ్ళు ఒక ట్రెడిషనల్ మెటల్ స్మిత్గా వీళ్ళు పనిచేసేవాళ్ళు. సో డోక్రా ఇస్ అ నాన్ ఫెరస్ మెటల్ casting technique using the lost wax casting method. సో ఈ యొక్క లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క డోక్రా ఈ యొక్క టెక్నిక్ని యూజ్ చేసి ఈ యొక్క నాన్ ఫెరస్ మెటల్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డోక్రా అనేది విచ్ ఈస్ ఎ నాన్ ఫెరస్ మెటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళు ఏ టెక్నిక్ యూజ్ చేస్తున్నారు? లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ మెథడ్ని యూజ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ వాజ్ ప్రాక్టీస్డ్ ఓవర్ 4000 years డేటింగ్ బ్యాక్ టు ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మోహన్జదారో డాన్సింగల్ ఫిగర్ ఏదైతే ఉందో అది కూడా ఈ యొక్క లాస్ట్ వ్యాక్సింగ్ మెథడ్ని యూజ్ చేసి వాళ్ళు చేయడం జరిగిందనమాట. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఒక పర్టికులర్ మెథడ్ అని చూస్తాము. సో ఆ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ యొక్క డోక్రా మెటల్ క్రాఫ్ట్ అనేది కూడా మనం చూడడం జరిగిందనమాట. ఓకేనా. సో నోన్ ఫర్ ప్రిమిటివ్ సింప్లిసిటీ, యూనిక్ ఫోక్ మోటివ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ డిజైన్స్ వితౌట్ జాయింట్స్.
సో చూడండి ఎంత అద్భుతంగా దీన్ని క్రాఫ్ట్ చేశారు. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఈ యొక్క ఆర్టిస్ట్ని ఇంకా దీని యొక్క ఇంపార్టెన్స్ని ఇంకా పెంచడానికి కూడా మన ఇండియా అనేది ట్రై చేస్తుంది. సో అందులో భాగంగానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క క్రాఫ్ట్ని మనకి ఫ్రెంచ్ ప్రెసిడెంట్కి గిఫ్ట్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. సో మనకి ఒక ట్రెడిషనల్ ప్రాక్టీస్ అని రీజన్గా చూసినట్టయితే ప్రాక్టీస్ బై డోక్రా దామా ట్రైబ్స్ ఒరిజినల్లీ ఫ్రమ్ ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో మనకి ట్రైబ్స్ అనే వాళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో వాళ్ళ మీద కూడా మనకి ట్రైబ్స్ మీద తప్పకుండా క్వశ్చన్స్ అనేది దిగుతాయండి. ఓకేనా. సో ట్రైబ్స్ మనకి కాన్స్టిట్యూషనల్ పరంగా వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్స్ అని ఇచ్చాము, అండ్ ట్రైబ్స్కి మనకి గవర్నమెంట్ స్కీమ్స్కి వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము, అండ్ అదేవిధంగా ఇండియాలో ఒక ట్రైబ్స్ అనే వాళ్ళు ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఒకటే ఉన్నారు అంటే ఏ ట్రైబ్ ఎక్కడ ఏరియాలో ఒకటే ఉన్నారు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వాళ్ళ గురించి మనం చదువుకోవాలి. అండ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ట్రైబ్స్ యొక్క పార్టిసిపేషన్ ఏంటంటే మనకి చాలా ఇంపార్టెంట్. సో అర్థమవుతుందా. సో ఈ విధంగా మీరు అన్ని డైమెన్షన్స్లో ట్రైబ్స్ని మీరు కవర్ చేసినట్టయితే తప్పకుండా క్వశ్చన్స్ ఏది వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయడానికి మీ దగ్గర నాలెడ్జ్ ఉంటుంది. ఓకేనా. సో వీళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తారంటే మనకి జార్ఖండ్లోను, ఛత్తీస్గఢ్లోను, ఒడిశా, వెస్ట్ బెంగాల్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు. సో ఇన్ని ఏరియాస్లో ఈ యొక్క డోగ్రా ట్రైబ్స్ అని మనకి కనిపించడం అనేది జరుగుతుందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇప్పుడు చేయాల్సిన వర్క్ ఏంటంటే డోగ్రా ట్రైబ్ గురించి ఇన్ డీటెయిల్గా మీరు చదవాలి. ఓకేనా. ఇది మీ హోంవర్క్, రైట్. డోక్రా మెటల్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆదిలాబాద్ డోక్రా విచ్ ఇస్ ఇన్ తెలంగాణ 2018లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే రావడం జరిగింది. అండ్ వెస్ట్ బెంగాల్లో ఉన్న డోక్రా క్రాఫ్ట్ ఏదైతే ఉందో 2018లో దీన్ని కూడా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అయితే రావడం జరిగింది. సో తెలంగాణలో ఆదిలాబాద్ డోక్రా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది కూడా మనకి రీసెంట్గా మనకి క్వశ్చన్స్లో అడిగాడు ఈ యొక్క డోక్రా గురించి. వెరీ వెరీ ఇంపార్టెంట్, తప్పకుండా ఇటువంటి క్వశ్చన్స్ చదువుతాయి. అండ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఎన్ని ప్రోడక్ట్స్ అయ్యాయి అండ్ రీసెంట్గా మనకి జిఐ ట్యాగ్ వచ్చిన ప్రోడక్ట్ ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. అది తెలంగాణలో. ఓకేనా. సో తెలంగాణలో రీసెంట్గా వచ్చిన జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఏంటని కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఎన్ని జిఐ ట్యాగ్స్ ఉన్నాయి తెలంగాణలో కామెంట్ సెక్షన్లో తెలపండి, నేను చూస్తాను. ఓకేనా. నెక్స్ట్ మనకి ఫీచర్స్ ఆఫ్ డోక్రా చూసినట్టయితే యూనిక్ పీసెస్ ఉంటాయండి. నో 2 pieces ఆర్ ఐడెంటికల్ యాజ్ మోల్డ్ అండ్ డిస్ట్రాయిడ్ ఆఫ్టర్ కాస్టింగ్. అక్కడ మనకి ఒక 2 pieces లాగా కనిపించదు అనమాట, ఒక యూనిక్ పీస్ లాగా మనకు కనిపిస్తుంది. అండ్ హ్యాండ్ క్రాఫ్టెడ్ మెటీరియల్ అండి. సో అక్కడ మనకి బ్రాస్ అండ్ కాపర్ అని యూజ్ చేసి మనకి తీయడం జరుగుతుంది అనమాట. అక్కడ మనకి ఒక ఇంక్లూడ్ ఎలిఫెంట్స్ కనిపిస్తాయి, హార్సెస్ కనిపిస్తాయి, రిలీజియస్ డైటీస్ కనిపిస్తాయి, ల్యాంప్స్, జ్యువెలరీస్, ట్రైబల్ మోటివ్స్. సో దాని డిజైన్స్ ఈ విధంగా వాళ్ళు క్రాఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో చూడండి, లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ ప్రాసెస్ అని ఏ విధంగా చేస్తారు. ఏ మెటల్ కాస్టింగ్ టెక్నిక్ వేర్ ఏ మోల్టన్ మెటల్ ఈజ్ పోర్డ్ ఇంటూ ఏ మోల్డ్ క్రియేటెడ్ యూజింగ్ ఏ వాక్స్ మోడల్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్టికులర్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని టోటల్గా మాల్టన్గా మనకి టోటల్గా లిక్విడ్ లాగా చేసేసి దాన్ని ఒక క్రియేటెడ్ వ్యాక్స్ మోడల్లో దాన్ని ఒక ఆల్రెడీ క్రియేట్ ఉన్న ఒక వాక్స్ మోడల్లో దాంట్లో వేసేసి అది తీస్తారనమాట. సో అది ఒక షేప్ లాగా మనకి తయారవడం జరుగుతుంది. ఓకేనా. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ నోన్ మెటల్ కాస్టింగ్ మెథడ్స్ అని విచ్ ఇస్ 4000 years బ్యాక్లో ఉన్న మనకి ఒక పర్టికులర్ లాస్ట్ వ్యాక్స్ కాస్టింగ్ ప్రాసెస్ అనేది. సో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో డాన్సింగ్ ఏదైతే వచ్చిందో ఈ యొక్క ప్రాసెస్ ద్వారానే, ఈ యొక్క మెథడ్ ద్వారానే దాన్ని క్రియేట్ చేశారు. అర్థమవుతుందా. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఇటువంటి టాపిక్స్ అనేటివి, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేటివి. ఓకేనా. సో ఇక్కడ ఈ పాయింట్ అనేది మీరు నోట్ మేకింగ్లో ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. సో లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్లో మనకి ఏం చేస్తారు, ఏ clay core is created, a wax is used to shape the design. The wax is then covered with the clay and the mold is heated, melting the wax. Molten brass is poured into the mold, creating the sculpture. The molten is broken and the finished sculpture is left. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రాసెస్ ఏం చేస్తారంటే ఒకటి షేప్ లాగా క్రియేట్ చేస్తారండి. అర్థమవుతుందా. సో వ్యాక్స్ ఈజ్ యూజ్డ్ టు ద షేప్ ద డిజైన్. వ్యాక్స్ ఏదైతే ఉందో ఫస్ట్ డిజైన్ని చేస్తారు, షేప్గా ఒకటి డిజైన్ అయితే చేస్తారు. దాని తర్వాత వ్యాక్స్ ఇస్ దెన్ కవర్డ్ విత్ క్లే. దాన్ని ఒక క్లేతో కవర్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని టోటల్గా హీట్ చేస్తారు. ఓకేనా. సో టోటల్ హీట్ చేసి మ్యాక్స్ని టోటల్గా మెల్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. నెక్స్ట్ ఆ మెల్ట్ చేసిన దానికి ఒక మోల్టన్ బ్రాస్ అనేది మనకి ఆ మోల్డ్ చేసేసి అందులో వేస్తారు, మనకి పోర్ చేస్తారు. దాన్ని టోటల్గా బ్రోకెన్ అయిపోయి మనకి ఒక మంచి షేప్ అనేది కనిపించడం జరుగుతుంది. అర్థమవుతుందా. సో ఫస్ట్ డిజైన్ చేస్తారు వ్యాక్స్ తోటి, దాని తర్వాత మనకి పైన మనకి ఒక క్లే తోటి కప్పేస్తారు. దాని తర్వాత మనకి బ్రాస్ అనేది మోల్టన్ దానిలో పోస్తారు. పోసిన తర్వాత అది మనకి హీట్ మొత్తం తగ్గిపోయిన తర్వాత దాన్ని బ్రోక్ చేసేసి ఒక ఫినిష్డ్ స్కల్ప్చర్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి సాలిడ్ కాస్టింగ్ సౌత్ ఇండియాలో యూజ్ చేస్తారు. యూజ్ సింగిల్ వ్యాక్స్ పీస్ టు క్రియేట్ ద మోల్డ్. అండ్ హాలో కాస్టింగ్ మెథడ్ అనుకుంటూ ఉంటుంది. యూజ్ క్లే కోర్ విత్ వ్యాక్స్ ఓవర్. ఇదంత ఇంపార్టెంట్ కాదు, బట్ ఏంటంటే
ఇక్కడ మనకి సాలిడ్ క్యాస్టింగ్, హాలో క్యాస్టింగ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. ఈ సాలిడ్ క్యాస్టింగ్ ఏదైతే ఉందో మనకి సౌత్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది. హాలో క్యాస్టింగ్ ఏదైతే ఉందో మనకి సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఇండియాలో ఎక్కువ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్లో ఏంటంటే వ్యాక్స్ ఏదైతే ఉందో యూజర్ షేప్ని డిజైన్ చేసి దాని తర్వాత క్లేతో కప్పేసి అందులో మనకి మోల్డ్ అనేది హీట్ చేస్తారు. ఓకేనా. మోల్డ్ అనేది హీట్ చేసి దాని తర్వాత వ్యాక్సిన్ మొత్తం మెల్ట్ చేసిన తర్వాత దాంట్లో మాల్టన్ బ్రాస్ ఏదైతే ఉందో ఆ మోల్డ్లో పోస్తారనమాట. పోసిన తర్వాత ఆ స్కల్ప్చర్ అనేది క్రియేట్ అవుతుంది. దాని తర్వాత టోటల్గా ఆ క్లేని బ్రేక్ చేసేసి అది పిక్చర్ అనేది మనకి స్కల్ప్చర్ అనేది మనకి కనిపించడం జరుగుతుంది. ఓకేనా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈరోజు ఇవ్వండి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటివి. సో మీరు ఒక 5-4 టాపిక్స్ డైలీ చదువుకున్నా మీకు ఏంటంటే ఎగ్జామ్కి ఒక 1 month ముందు కూర్చొని జస్ట్ మీరు ఏదైతే చదువుకున్నారో దాన్ని రివిజన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా. రైట్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో కూడా మంచి టాపిక్స్ వస్తాను, మాట్లాడుకుందాం, నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ కీప్ రీడింగ్ అండి. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అండ్ దిస్ ఇస్ పవన్ అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బాయ్.